జై శ్రీకృష్ణ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ కృష్ణయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బోట్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేయాలి, డ్రాప్ ఏ విధంగా పెట్టాలి అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. కటింగ్ చెప్పండి అక్క అని. సో నేను ఈజీ మెథడ్లో మీకు ఆ కటింగ్ అయితే చెప్తాను. అది కూడా ప్రిన్సెస్ కటింగ్. ప్రిన్సెస్ కటింగ్ ఏ విధంగా తీసుకుంటే పఫ్ మంచిగా వస్తుంది, కప్ షేప్ లాగా వస్తుంది, ఇంకా బోట్ నెక్కి ఎలా తీసుకోవాలి, నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్కి అంటే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని అడుగుతూనే ఉన్నారు. సో మనకు నేను అడగగానే చెప్పట్లేనని ఫీల్ అవ్వద్దండి. నేను నార్మల్గా కొన్ని లైవ్లో బ్లౌజులన్నీ కటింగ్ చేసి వేస్ట్ చేసుకున్నాను. సో మనకు వచ్చిన కటింగ్లో అంటే వచ్చిన దాన్ని మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది మటుకు నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, కటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. చెప్పిన కటింగ్ని శ్రద్ధగా విని మీరు పూర్తిగా ఒకరి కటింగ్నే కట్ చేసి ఈజీగా నేర్చుకోండి. అంతేకాని వేరే వాళ్ళ కటింగ్స్లో నా కటింగ్ని మిక్స్ చేసి మీ కటింగ్లో నా కటింగ్ మిక్స్ చేసి ఇలా వస్తుంది అని మాత్రం ప్లీజ్ అనకండి. ఎందుకంటే అలా వస్తే తప్పదండి. ఒకరు ఒకలాగా చేస్తారు, ఒకరు ఒకలాగా చేస్తారు. సో అలా కుదరదు. ఇప్పుడు చూడండి, కొందరు చేస్తున్నారు సబ్స్క్రైబర్స్, అక్క మీ కటింగ్ టోటల్గా నేను చేశాను, చాలా బాగా వచ్చింది అని కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది ఏమో టిప్స్ బాగున్నాయి, అంతా బాగుంది మీ కటింగ్లో, ఇలాంటివి చూపించండి, అలాంటివి చూపించండి అని అంటున్నారు. సో చూపిస్తాను, కానీ కొన్ని చెప్పినాక కూడా మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఇలా పట్టేసినట్టు వస్తుంది, ఇలా పట్టేసినట్టు వస్తుంది, దానికి సొల్యూషన్ చెప్పండి అని చిన్నగా అన్ని చిన్న డౌట్స్ అడుగుతున్నారు. కానీ నేను వీడియోలో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వీడియోని పూర్తిగా చూడట్లేదు, నార్మల్గా సగం చూసేసి ఇచ్చేస్తున్నారు. కానీ అలా చూడకండి, పూర్తిగా చూడండి. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా మళ్ళీ ఆ క్వశ్చన్ నాకు రిపీట్ అవుతుంది. అందుకే దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియోని ఫుల్ చూడండి. మీరు కటింగ్ చేసుకొని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఫుల్ చూసి మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఆ ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని పూర్తిగా చూసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. అంతేగాని సగం చూసి నేను చూశాను, నాకు ఆ పాయింట్ చెప్పట్లేదు, మీరు నేను 2-3 డేస్ నుంచి పెడుతున్నాను, మెసేజ్లు పెడుతున్నాను అని అంటున్నారు. ప్లీజ్ అండి, దయచేసి ఫస్ట్ పూర్తిగా వీడియోని అయితే వినండి, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది బోట్ నెక్ అండి. చూడండి, ఇక్కడ ఉక్స్ పెట్టారు. బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ ఏమో మరీ బోట్ లాగా కాకుండా కొంచెం పాన్ నెక్ లాగా ఇచ్చి కొంచెం ఇలా బ్రాడ్గా ఇచ్చారు. ఈ నెక్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది చూడండి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. కొందరికి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అంటే కూడా సరిగా తెలియదండి. సో ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే ఉక్సులు అనేటివి వెనకాలకు ఉంటాయి, ముందుకు ఉక్సులు ఉండవు. దీన్నే బ్యాక్ సైడ్ ఓపెన్ అంటారు. ముందుకు ఉక్సులు ఉంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ అంటారు, ఓకేనా? ఇప్పుడు మనం అన్ని ఇక్కడ ఒక పెట్టుకున్నాను, ఇక్కడ ఒక పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది నీట్గా పెట్టేసుకొని ఏ సైజు బ్లౌజు అని మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇది ఏ సైజు బ్లౌజు? ఇది 32 ఇంచుల బ్లౌజ్ అండి. 16 32 ఇంచుల బ్లౌజ్. అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మొత్తం పూర్తిగా తెలుగులోనే చెప్పండి, మాలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, దయచేసి నంబర్స్ కూడా తెలుగులోనే చెప్పండి అని అంటున్నారు. ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, నంబర్స్ కూడా ఇంగ్లీష్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే మాకు నంబర్స్ తెలుగులో కౌంట్ రాదు అని కొందరు అన్నారు. అందుకే నేను అలా ఇలా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇది 32 ఇంచుల బ్లౌజ్ అండి. 32 సైజ్ బ్లౌజ్, ఓకే? ఇప్పుడు నడుము ఎంత ఉంది? 32 ఇంచుల సైజ్ బ్లౌజ్కి నడుము ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. 13 26 నడుము ఉంది, అంటే వేస్ట్. చూడండి, ఇవి 4-2 6 ఇంచుల తేడాతోటి మనకు నడుముకు చెస్ట్కు ఉంది, ఓకే? ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కదా, ఉక్సులు అనేటివి మన సైడ్ వేసుకోవాలి. అంటే మనం ఈ విధంగా వేసుకుంటాం హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు, అవునా?
ఇప్పుడు ఎక్కడ సైడ్ ఉక్సులు వచ్చినాయి, ఓపెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సైడ్ మనం ఓపెన్స్ పెట్టుకోవాలి, ఇక్కడ సైడ్ మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ తీసేసి ఇక్కడ కూడా ఖర్చుకి ఈ విధంగా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఎంత మనం అయితే ఖర్చు పెట్టుకుంటామో అంత ఈ విధంగా ఒక లాంగ్ లైన్ కొట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకుందాం, అలాగే నెక్ చూసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ హైట్ ఇక్కడ నుండి ఈ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో ఈ డాట్ ఇలా పట్టేసుకొని, ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి తీసేసినాక మనకు ఎక్కడి వరకు వస్తుందో కరెక్ట్గా ఈ విధంగా ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ పైకి ఇక్కడ నెక్ ఎంత ఉంది అనేది ఇక్కడ నుండి కొలుచుకుందాం. ఇక్కడ మార్జిన్కి తీసేసి ఇక్కడ ఇక్కడ ఖర్చుకు. ఓకే, ఇప్పుడు లైన్ అయితే ఇలా మార్క్ చేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు 32 సైజ్ బ్లౌజ్ అంటే 32 అంటే 4వ వంతు 8 ఇంచీలు వస్తుంది. ఇక్కడ నుండి మనం ఖర్చుకి తీసేసి 8 ఇంచీలు ఇలా మిడిల్లో వేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో వేసుకోవాలి ఇలా ఖర్చుకి తీసేసి వేసుకోవాలండి. ఇప్పుడు 26 ఉంది అంటే 6.5 13 26 నడుము దగ్గర మనం 6.5 వేసుకొని మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ మనం డాట్ మార్కింగ్కి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకు లైన్స్ వచ్చాయో అక్కడ ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకి తీసుకొని ఇక్కడ నుండి కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు దాటుకు పావు తక్కువ 3.5 పెట్టేసుకోండి, లేదు అనంటే 3.35 అన్న పెట్టేసుకోండి. ఖర్చుకి తీసేసిన తర్వాత 3.35 దగ్గర వేసుకొని ఈ దాటు కూడా 3.35 దగ్గర ఈ విధంగా వేసుకోండి ఇలా. ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా తీసుకోండి. అంటే ఎంత ఖర్చు అయితే ఇక్కడ తీసుకున్నామో అంత ఖర్చు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. నేను మన ఛానల్లో బోట్ నెక్ సైజులకి 28 నుంచి 40 సైజ్ వరకు ఎలా మనం ఒకటే నెక్ తోటి బోట్ నెక్ అయితే కటింగ్ చేసుకోవచ్చు అని అయితే నేను పెట్టాను. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి అనేది సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఇక్కడ ఖర్చుకి తీసేసి 6.5 దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను 6.5. ఓకే, ఇక్కడ 2.5 దగ్గర తీసేసి ఇక్కడ నుంచి 6.5 దగ్గర ఖర్చుకి తీసేసి, ఖర్చుతోటి అయితే 7 ఇంచెస్, ఖర్చు తీసేసి మనకు 6.5 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 6.5 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2.5 తీసుకున్నాను. ఓకే, సరే ఇప్పుడు 2.5 తీసుకున్నాం, కానీ ఈ అమ్మాయిది కూడా మనమే స్టిచ్ చేసాం కదా. ఇక్కడ నుండి ఈ విధంగా చూద్దాం ఎంత ఉంది, అంతే ఉంది, 2.5 ఉంది. 4 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుండి మనకు ఖర్చుకు తీసేసి 3 ఇంచుల వద్ద మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు ఈ విధంగా. అయితే ఈ బ్రాడ్ కొంచెం కిందికి దించినాం అనుకోండి, ఇక్కడ కొంచెం తక్కువ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం పెంచినాం అనుకోండి, ఇక్కడ కొంచెం పెంచుకోవాలి, అలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ విధంగా రౌండ్ అయితే గీసుకోవాలి ఇలా. ఇప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ మనం నెక్కి వేసుకొని ఒక బాక్స్ అయితే గీసుకోవాలి ఈ విధంగా ఇలా. ఇప్పుడు ఇందులో మనకు ఎలాంటి డిజైన్ అయినా గీసుకోవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఇలా రౌండ్ తీసుకోవచ్చు ఇలా. ఓకే, లేదు అంటే ఇలా రౌండ్ గీసుకోవచ్చు, లేదు అంటే ఇలా కర్వ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు రావాలి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎండ్ అవ్వాలి. మనకు ఇది కుట్టిన తర్వాత ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడి వరకు వస్తుంది అనమాట. ఇక్కడ వరకు ఇంత డీప్ వరకు కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడనే షార్ప్ చేశారనుకోండి, ఇక్కడ దూరం అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఉక్స్ ఎలా పెట్టాను. ఇలాంటి ఉక్స్ రావాలంటే నేను చెప్పిన కటింగ్ పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది.
ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ 6.5 ఖర్చుకి తీసేసి, ఖర్చుతోనైతే 7 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 2.5 అంటే ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఈ విడత ఎంత తీసుకున్నాను అంటే 3 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు. ఈ కిందకి ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత ఇక్కడ ఈ డౌన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇదే నెక్ పెట్టమన్నారు కాబట్టి మనం ఈ నెక్ని ఈ విధంగా రౌండ్ అయితే చేసుకున్నాము. సో నెక్ సైడ్ వచ్చేసింది, ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ నుండి మనం వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎప్పుడు కానీ ఆర్మ్ రౌండ్ని బ్యాక్ నుంచి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎంత వచ్చింది, పావు తక్కువ 8, 7.35 వచ్చింది. ఓకే, 7.35 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. అంటే ఆర్మ్ రౌండ్ అంత రావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి ఎంత తీసుకుంటున్నానంటే 6.5. మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం, 6.5. ఇది కూడా మనం అంతే తీసుకోవాలి, 6.5. ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే ఇలా తీసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ దగ్గర ఇలా వేసుకొని చూడండి, ఒక ½ ఇంచ్ ఆర్ ½ ఇంచ్ ఇక్కడ ఇలా వేసుకొని ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా 7.35 వస్తుందా రావట్లేదా ఒకసారి చూసుకుందాం. ఈ ఆర్మ్ డౌన్ ఎంత వేసుకున్నాను, 6.5 వేసుకున్నాను. ఇప్పుడు 7.35 మనకు వస్తుందా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ 7.35 కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం చేసిన కటింగ్ అనేది పర్ఫెక్ట్. ఒకవేళ రాలేదనుకోండి, కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలని అర్థం. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే మనకు కరెక్ట్గా 7.35 వచ్చింది, 7.35. సో మనం వేసుకున్న ఆర్మ్ డౌను, మనం వేసుకున్న షోల్డరు, మనం తీసుకున్న ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంది. అందుకే మనకు కరెక్ట్గా ఇది వచ్చింది. ఓకే, బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి మనకు షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ విధంగా డాట్ మార్కింగ్ చేస్తే ఎంత అయితే ఎక్కువ వస్తుందో అంతా కట్ చేసేయాలి. ఈ కటింగ్ చేయకపోతే ఇక్కడ అనేది ముడతలు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక టక్ ఇచ్చి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా మనం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఇదండి బోట్ నెక్ కటింగ్. ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. మనలాంటి రానోళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ దాకా రీచ్ అవ్వాలంటే మీరు షేర్ కూడా చేయండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనం బోట్ నెక్ని కటింగ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది కటింగ్ కూడా, చాలా సింపుల్. మరి ఎంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇది ఒక్కటి తెలిస్తే మనకు బోట్ నెక్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజు కుదురుతుంది. ఇది చూసారు కదా, ఇక్కడ కూడా ముడతలు అనేటివి రాలేదు, వేసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది మనకు. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్, ఈ ప్లేస్లో మనం ప్రిన్సెస్ కటింగ్ తీసుకుందాం. ఈ ప్లేస్లో మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనం ఇలా ఖర్చుకి తీసుకున్నాం కదా, దీనికి ఖర్చుకు అవసరం లేదు. ఇక్కడ ఖర్చుకి వద్దు, వదిలిపెట్టేసుకోవద్దు. ఖర్చుని ఇట్లా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం వేసుకున్నాము. ఆ తర్వాత ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని తీసేసి 32 సైజ్కి బోట్ నెక్కి నెక్ ఎంత తీసుకోవాలి, ఖర్చు వదిలిపెట్టేసి 5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ వేసుకున్నాను.
ఎందుకు 5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టుకోదు, ఇది బోట్ నెక్ అండి, అసలు యాక్చువల్గా 4 ఇంచెసే, కానీ అమ్మాయి కొంచెం మరీ పైకి వద్దు కిందికే పెట్టండి అన్నది కాబట్టి మనం 4 ఇంచెస్ తీసుకుంటేనే ఇంత బ్రాడ్ తీసుకోవాలి. ఒకవేళ 5 ఇంచెస్ తీసుకొని ఇంత బ్రాడ్ అంటే 6 ఇంచెస్ తీసుకొని ఇంత బ్రాడ్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మనకు లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎంత ఈ బ్రాడ్ ఎంత తీసుకుంటున్నామో ఈ డీప్ అంతా తగ్గించుకోవాలి. ఈ బ్రాడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ డీప్ తగ్గించాలి, ఈ డీప్ పెంచుకున్నప్పుడు ఇక్కడ కూడా తగ్గించుకోవాలి, ఈ డీప్ పెరిగినప్పుడు ఇక్కడ వరకు రావాలి. అదనమాట. ఆ చిన్న చిన్న టిప్స్ గుర్తుకుంచుకుంటే మీకు ఈజీగా అన్ని నెక్కులు కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఈ నెక్ని మనం కుట్టమని చెప్పారు. ఈ నెక్ 3 పాయింట్ నెక్ ఇక్కడ 1.5 ఇంచ్ పైకి వేసుకొని ఒక మార్కింగ్ అయితే తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. 32 సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 32 చెస్ట్ ఉన్న వాళ్ళకి 9.5 మనకు డాట్ మార్కింగ్ ఉంటుంది. అంటే 9.5 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఖర్చుకి తీసేసి 9.5 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇక్కడ నుండి 3.30 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి 9.5, ఇక్కడ నుండి 3:15 ఓకేనా. ఇక్కడ ఎక్కడైతే పాయింట్ వచ్చిందో అక్కడ మనం పాయింట్ అయితే తీసుకోవాలి. అలాగే ఇట్లా డాట్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి 3:15 పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 3.5 తీసుకోండి. ఓకే, ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు ఒక లైన్ గీసుకోండి. అలాగే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది పొట్టపైకి రాకుండా కిందికి వెళ్ళిపోకుండా మనకు కరెక్ట్ లైన్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎంతైనా మనము ఇలా దాట్లాగా తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్ లైన్ వస్తుంది. సో దానికోసం ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా ఒక లైన్ అయితే ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఎక్కడైతే మనకు ఈ డాట్ ఉంటుంది ఆ డాట్ నుంచి ఈ విధంగా ఇలా కొంచెం క్రాస్ తీసుకొని ఈ డాట్ ఏ పొజిషన్లో అయితే మనం పెట్టుకుంటామో అంత గ్యాప్ తోటి ఇలా వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇంత గ్యాప్ ఇచ్చాము ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు సెంటర్ పాయింట్. క్రాస్ బెల్ట్కి సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, సేమ్ అదే పొజిషన్లో మనం సెంటర్ పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ నుండి డాట్ ఎంత పెట్టుకుంటాం క్రాస్ బెల్ట్కి, ఖర్చుతో సహా 3 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మనం ఖర్చుతో సహా 3 ఇంచెస్ ఇస్తున్నాం. ఇదేంటి మనకు క్రాస్ బెల్ట్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెస్ట్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు డాట్. అంటే ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటాం కదా. క్రాస్ బెల్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక డాటు, ఇక్కడ ఒక డాటు, ఇక్కడ ఒక డాటు. ఇప్పుడు ఈ 3 డాట్లు అయితే మనకు వచ్చేసినాయి కదా. కానీ ఇది క్రాస్ కటింగ్ కాదు, అట్లా అని స్ట్రైట్ కటింగ్ కూడా కాదు, ఇది ప్రిన్సెస్ కటింగ్. మరి ప్రిన్సెస్ కటింగ్కి ఎలా చేయాలి, ఈ డాట్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా తీసుకొని ఈ డాట్ ఏ సైజ్ ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఏ సైజ్ ఉంటుంది, 2 and 2.5. మనం 2.5 దగ్గర మనం ఇలా వేసుకుందాం. ఎందుకు 2.5 అంటే వాళ్ళ చెస్ట్ కొంచెము నార్మల్గా మీడియంగా ఉంది కాబట్టి 2.5. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోండి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 2, 1.5 ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ డాటుని మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి. ఈ స్కేల్ ఉంది కదండి, ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఇలా మనం షేప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కప్ షేప్ లాగా వస్తుంది. అర్థమైందండి. అయితే మనం ఇక్కడ లాంగ్ లైన్, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాం, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఇది గీసుకోవద్దు, ఇది డాట్ అన్నమాట. ఇంకా ఈ డాట్ని మనం ఈ నుంచి ఇక్కడ వరకు మనం కుట్టేసుకుంటాం. ఇదంతా కట్ అయిపోతుంది, ఇది కట్ అయిపోయి ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక డాట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక డాట్ వస్తుంది కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. మన స్ట్రైట్ కటింగ్ వస్తుంది కదా ఆ విధంగా. ఓకేనా, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఇలా కొంచెం ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా మనం ఈ డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులోకి కలిపేసుకోవాలి.
ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి. ఈ విధంగా కట్ చేయాలి ప్రిన్సెస్ కటింగ్. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్లో నేను చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ప్రీవియస్ లైవ్స్, ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు చక్కగా ప్రిన్సెస్ కటింగ్ని క్లారిటీగా చెప్పాను. ఇది బోట్ నెక్ కాబట్టి నేను ఇదిగోండి ఈ విధంగా ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కరెక్ట్గా వస్తుంది. ఓకే, క్రాస్ కటింగ్ కావాలి, క్రాస్ కటింగ్ వీడియో క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి బిగినర్స్ ఆ వీడియోని చూడండి అని నేర్చుకోండి. చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కొంచెం మనకు ఇక్కడ ఎక్కువగా అనిపిస్తే ఇటు సైడ్ మట్టుకే తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి వరకు మనం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకు 2 జాయింట్లు మాత్రమే వస్తాయి. ఓకే, ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి మనము ఈ బ్లౌజ్ అంతా హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. పఫ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇక్కడ 2.5, అలాగే ఇక్కడ కూడా 2.5 వరకు ఈ విధంగా తీసుకొని ఇందులో చూడండి, ఇందులో ఒక బాక్స్ లాగా 2.5 తీసుకొని ఒక బాక్స్ లాగా గీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల పఫ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనకు వస్తాయి. ఇక్కడ నుండి మనం పఫ్ పెట్టుకోవాలి. ఈ కటింగ్ ఎంతమందికి అర్థమైంది కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ని ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? ఇది బోట్ నెక్ 32 సైజ్ బ్లౌజ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని